2014లో కవిత గారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనరు. పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తెలంగాణ జాగృతి ప్రస్తావన మనం ఉద్యమ రూపంలో ఉన్నాం. ఉద్యమం నుంచి మార్చుకొని వేరే విధంగా పోవాలని ఆదేశిస్తే దాన్ని కూడా మేము స్వీకరించినాం. అప్పుడు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వివిధ కార్యక్రమాలుగా రూపు తీసుకొని తెలంగాణ జాగృతి ముందుకు తీసుకుపోతా ఉంది. 2014 నుంచి 2019 వరకు మొదటి పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నంత వరకు కూడా ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా రాత్రింబగళ్ళు పనిచేసుకుంటూ తనను స్టేజ్ మీద కూర్చోబెట్టి మేము కింద పనిచేసినాం. తను ఏ కార్యక్రమం తీసుకున్నా ఖచ్చితంగా సక్సెస్ చేయాలన్న ఆలోచనతోనే మేమందరం కూడా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. 2019 తర్వాత రెండవసారి పార్లమెంటుగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు రెండోసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తెలంగాణ జాగృతిని మళ్ళీ ఉద్యమ రూపంలోకి తీసుకురావాలి, మళ్ళీ యాక్టివ్ చేయాలి, మళ్ళీ క్రియాశీలకంగా చేయాలి అని ఆలోచన చెప్తే మీరు ఏది చెప్తే కూడా మేము దానికి శిరసావహించినాం. అదే విధంగా ముందుకు తీసుకోవడానికి మేము మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా మీరు కమిటీలు మళ్ళీ వేయాలి, కమిటీలు మళ్ళీ ముందుకు తీసుకుపోవాలి, మళ్ళీ ప్రజలకు పోవాలంటే దానికి కూడా మేము తల ఒప్పి మేము పని చేసుకుంటా ముందుకు పోయినాం. ఆ 5 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఎట్లా చెప్తే అట్లా పని చేసుకుంటూ వచ్చినాం. గతం 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చినా మేము కేసీఆర్ గారు చెప్పిన కార్యక్రమానికి మేమందరం కూడా నిలబడ్డాం. ఎంతో మంది పదవులు వచ్చిన వాళ్ళు ఎంతో మంది వచ్చినా కూడా వేరే పార్టీలకు పోయినా కూడా మేము నమ్మిన సిద్ధాంతం ప్రకారం మేము ఏదైతే నమ్మినామో దాని ప్రకారమే మేము పార్టీకి పనిచేసుకుంటా ముందుకు పోతా ఉన్నాం. గత 6 నుంచి 7 నెలల క్రితం వరకు కూడా మీరు మాట్లాడిన మాటలు ఏదైతే పేపర్ లీక్ చేసిండ్రో, ఏదైతే లేఖ రాసిండ్రో ఆ లేఖ రాసిన దగ్గర నుంచి మీరు పార్టీకి వ్యతిరేకంగా పోతున్ననే ఆలోచన మాకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మేమందరం కూడా తెలంగాణ జాగృతికి చిన్నగా ఆలోచన చేయడం మొదలుపెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ జాగృతి కోసం పనిచేసినాం. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ సొంత ఎజెండాతో పనిచేయడం మొదలుపెట్టినరో అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతి మేమందరం కూడా దూరంగా ఉన్నాం.